తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, మాఘమాస బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. రేపు 5వ తారీఖు గురువారం చవితి. మరి ఈ సంకష్టహర చవితిని ఏమని పిలుస్తారు, ఎలా వినియోగించుకోవాలి? గురువారం వస్తోంది కాబట్టి ఎట్లా వినియోగించుకోవాలి? సంకష్టహర చవితి ఈ మాఘమాసంలో వచ్చేదాన్ని కనుక వినియోగించుకుంటే ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాం? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. అలాగే పద్మిని, అయితే ఈ సంకష్ట చతుర్థి పేరు ద్విజప్రియ సంకష్ట చతుర్థి. ద్విజప్రియ, ఎంత బాగుందో పేరు. అంటే ద్విజ అంటే రెండు, మనకి ఇచ్చేది నాలెడ్జ్, విజ్డమ్ గణపతి. అందుకే దీని పేరు ద్విజప్రియ అని వచ్చింది అనమాట. అలాగే గురువారంతో కలిసి వచ్చింది. ఎందుకు అంటే విఘ్నేశ్వరుడికి శ్రీపాద వల్లభుడికి చాలా సంబంధం ఉంది. గురువారంతో వచ్చింది కాబట్టి మనం చూసుకుంటే గణేష్ చతుర్థి నాడే శ్రీపాద శ్రీవల్లభులు కూడా జన్మించారు. అంటే ఇవి గురువుకి సంబంధించిందే అన్నమాట. మనకి విఘ్నాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడితో పాటు గురువు అనుగ్రహం కూడా ఉండాలి అని తెలియజేస్తుంది. గురువారంతో వచ్చింది కాబట్టి ఆ రోజు దత్తాత్రేయ స్వామి ఆరాధన, శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆరాధన ప్లస్ విఘ్నేశ్వరుడు ఆరాధన కలిపి చేయటం వల్ల విశేష ఫలితము, మనకుండే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇది అది అని ఏం కాదు. ఈ సంకష్ట చతుర్థి గనక మనం చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇక పూజా విధానం ఎలాగా అని అంటే, గరిక అంటే చాలా ఇష్టం స్వామికి. దాన్ని మనం గరికని ఒక 21 అంటే చిన్న చిన్న పోచల్లా చేసి 21 పోచలతో మాలలాగైనా చేయొచ్చు, లేదా 21 పోచలతో మంత్రం చదువుకుంటూ ఓం గం గణపతి నమః అని సమర్పించినా కూడా విశేషమైన ఫలదాయకము మనకి గణపతి ఇస్తారు, సమస్యలను తొలగిస్తారు. అలాగే గణపతికి ఆ రోజు 5 యాలుకలు మిశ్రీ కలిపి నైవేద్యంగా పెట్టాలి. యాలుకలు శుభానికి సంకేతము, అనుకున్న పనులు విజయం సాధిస్తాము. అలాగే మనకి ఐశ్వర్యాన్ని, అలాగే ధనధాన్య వృద్ధి, వెల్త్ ని అట్రాక్ట్ చేసేది కూడా యాలుకలు కాబట్టి యాలుకల్ని మిశ్రీని పెట్టాలి. ఇక గురువారం కాబట్టి ఆ రోజు నారికేల దీపం పెట్టాలి. నారికేల దీపం ఎలా పెట్టాలక్క? కొబ్బరికాయని మనం 2 ముక్కలుగా చేసి దాన్ని 2 పళ్ళెల్లో పెట్టి అందులో నీరంతా తీసేయాలి. చక్కగా కావాలంటే పసుపు రాసేసేయండి. నారికేలను మొత్తం పసుపు కాసేపు ఆరబెట్టేస్తే డ్రై అవుతుంది. పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి దాని నిండా ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వేసేసి ఒత్తు, పసుపు రంగు ఒత్తు, గురువారం కాబట్టి పసుపు రంగు ఒత్తి వేసి ఆ దీపాన్ని వెలిగించాలి. నారికేల దీపం. ఒత్తులకి పసుపు రాసుకునైనా వెలిగించవచ్చా? పసుపు రాసుకునైనా పసుపు రంగు ఒత్తులు వేసేసి వెలిగించాలి. ఎందుకంటే పసుపు అంటే గురువుకి చాలా సంకేతం. అలాగే మీరు తెల్లని వస్త్రాలు గాని పసుపు రంగు వస్త్రాలు గాని ధరించి ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత చంద్ర పూజ కూడా వీలైతే ఆర్ఘ్యం చంద్రుడికి వదిలితే చాలా మంచిది. పాలు, అలాగే కొద్దిగా నీళ్లు, తెల్లటి పుష్పాలు, అలాగే ఓం సోమాయ నమః, ఓం సోమాయ నమః అంటూ 3 సార్లు ఆర్ఘ్యం వదిలి ఆ తర్వాత చంద్ర దర్శనం చేసుకుని అప్పుడు ఉపవాసాన్ని విరమించాలి. ఈ నారికేళ దీపం కూడా సాయంత్రమే పెట్టమంటారా? సాయంత్రమే, ప్రదోషకాలం వేళలోనే చంద్రుడు వచ్చే సమయానికి పెట్టుకోవాలన్నమాట ఈ దీపం కూడా. ఎందుకంటే ఉపవాసం అప్పుడే మనం వదులుతాం కాబట్టి అల్పాహారం స్వీకరించాలి. ఏదో పొంగల్ లాంటిదో లేదా ఇంకేదైనా అల్పాహారం. సాధారణంగా ఈ కొబ్బరికాయ దీపం పెట్టినప్పుడు పూర్తిగా ఘృతం అయిపోతుంది, అంటే పూర్తిగా ఇదైపోతుంది కదా. ఒకవేళ కాని పక్షంలో ఓన్లీ దీపం వరకే వెలిగి నార్మల్ గానే కొబ్బరికాయ ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి? ప్రసాదంగా చేసుకుంటారు కొంతమంది. లేదు మాకొద్దు, మా చెడిపోయింది దీపం ద్వారా అనుకునే వాళ్ళు తీసేసి నిర్మాల్యం చేసేయటమే. అంతే నిర్మాల్యం చేస్తే చాలా మంచిది. ఇక ఆ రోజు శ్రీపాద శ్రీవల్లభులది ఇద్దరిది ఒకటే రోజు. నేను ఇప్పుడు పుట్టినరోజు అని చెప్తాను, చతుర్థి, గణేష్ చతుర్థి నాడు కాబట్టి ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకుంటే కూడా విశేషమైన ఫలదాయకం. అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం ఇస్తారు. అలాగే మనకి సిద్ధ పురుషుల దర్శన స్పర్శనాలు కలుగుతాయి, పుణ్యక్షేత్రాల సందర్శనాలు కలుగుతాయి. ఇవన్నీ మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఉపవాసం ఉండలేమండి, మాకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళు సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆ రోజు విశేషంగా పఠించుకోవాలి. గురువారం కాబట్టి తప్పకుండా మీ సమస్యలన్నీ తీరాలి అంటే కొన్ని శుభతిథులు ఇస్తూ ఉంటారు స్వామి, మనకు చెప్తూ ఉంటారు. అలాగే ఈ సంకష్ట చతుర్థిని ఇచ్చారు మన కష్టాలు తొలగడానికి, మన సమస్యలు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి
ఈ యొక్క తిథి బాగా ఉపయోగపడుతుంది. అది కూడా గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి మేము ఉపవాసాలు ఉండలేము, ఈ పూజలు చేయలేము అన్న వాళ్ళు సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చక్కగా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయమంటారు? 11 సార్లు. 11 సార్లు నుంచి 108 సార్లు వరకు మీ ఓపిక. కోరిక తీవ్రత బట్టి చేసుకోవచ్చు. అలాగే విఘ్నేశ్వరుడికి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా అని 9 సార్లు పఠించి, ఎందుకంటే మీరు ఉపవాసం లేకపోయినా ఈ స్తోత్రాన్ని పఠించి అప్పుడు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయండి. సాయంత్రం చేయమంటారక్క? సాయంత్రం ఓకే. సాయంత్రం ప్రదోషకాలం వేళలో చేయండి. మరొక్కసారి పాడి వినిపిస్తారా సిద్ధమంగళ స్తోత్రం? తప్పకుండా పద్మిని, ఇద్దరం కలిసి పాడదాం. నీకు కూడా వచ్చేసింది కాబట్టి తప్పకుండా స్టార్ట్ చేద్దాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన బాప నార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సవితృకాటక శయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, దోచౌపాతి దేవలక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, పీఠికా పురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. అద్భుతం. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు చాలా సిద్ధమంగళ స్తోత్రం కనుక చదువుకుంటే. మంగళకరమైన స్తోత్రము, ఖచ్చితంగా. విజయాల్ని కలుగజేసే స్తోత్రము, హ. అసలు సంపూర్ణమైన దత్తానుగ్రహం కలుగజేసే స్తోత్రము. ఖచ్చితంగా ఆ రోజు 11 సార్లు లేదా మీ ఓపిక ఎన్నిసార్లు వీలైతే. ఎన్నిసార్లు చదువుకున్నా మంచిది. అద్భుతంగా చాలా చక్కగా తెలియజేశారక్క. మన కష్టాలు సమస్యలు తీర్చడమే కాదు, మీ జీవితంలో మీకు మార్పులు మిరాకిల్ జరగాలనుకుంటే నేను దీన్ని మిరాకిల్ స్తోత్రం అని పిలుస్తాను పద్మిని. ఎన్నోసార్లు చెప్పటం జరిగింది. అలాంటి అద్భుతాల్ని ఈ స్తోత్రం మీ జీవితంలో చేస్తుంది. అప్పటి వరకు మీరు పుణ్యక్షేత్రాలకి వెళ్ళని వాళ్ళు ఈ స్తోత్రం ఎప్పుడైతే పట్టుకుంటారో పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం మొదలు పెడతారంటే స్వామి మిమ్మల్ని లాక్కెళ్తా ఉంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతం అక్క. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సంకష్టహార చతుర్థిని ఖచ్చితంగా అందరూ వినియోగించుకుని కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.